ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో శోభితా గారిది చీకట్లను మూవీకి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొచ్చినాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో స్టోరీ ఏంది, కథ ఏంటంటే మాత్రం మన శోభితా గారు ఎవరైతే ఉన్నారో ఒక క్రైమ్ రిపోర్టర్ అనమాట. క్రైమ్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ చేస్తారు. అక్కడ న్యూస్లో మనకు అందరూ తెచ్చిన కొన్ని మార్కులు, పైసలు, అది టీఆర్పీ రేటింగ్ అనేసి కొంచెం స్క్రిప్ట్ని కొంచెం చేంజెస్ చేస్తుంటారు. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి సొంతంగా పాడ్కాస్ట్ చేసుకోవడం, కానీ ఆ పాడ్కాస్ట్ జరుగుతున్న సిచ్యువేషన్స్లో మధ్యలో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగితే ఆమె ఫ్రెండ్కి జరిగిన ఇన్సిడెంట్స్ అక్కడ నుంచి పాడ్కాస్ట్ అని, మళ్ళీ ఈ సస్పెన్స్, ఈమె లైఫ్ ఉంటుంది, మ్యారేజ్ అక్కడ పోతుంటే అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ ఫ్రెండ్కి జరిగిన ఇన్సిడెంట్స్ అక్కడ నుంచి ఎక్కడోక వెళ్ళిపోతుంది అంటారు కదా, అంటే ఎట్టిగా లాగితే దొంగ లాగినట్టు మొత్తం డైలాగ్ ఉంటుంది. నాకు ప్రాపర్ చెప్పని ఇంకోసారి, కానీ ఒక్క ఇన్సెన్సెస్ వల్ల ఒక 20-30 సంవత్సరాలు జరిగిన ఇన్సెన్సెస్ మీద ఒక ఇబ్బంది కానీ బయటపడతాయి అనమాట. కొన్ని సిచ్యువేషన్స్లో చూసుకుంటే మాత్రం నాకైతే జర బాగానే అనిపించింది. చూపించే విధానం కానీ, చెప్పే స్టైల్ కానీ, చాలా ఎడిట్ కట్స్ కానీ బాగున్నాయి. ఇంకోటి ఏంటంటే ఆ సస్పెన్స్, ఆ హైప్ ఏదైతుందో మీకు లాస్ట్ దాకా ఉంటుంది. ఒక మనిషిని ఎక్స్పెక్ట్ చేస్తారు, అరే ఈడే కదా విలన్ లాగా అనిపిస్తారు, కానీ యాక్చువల్ విలన్ని మాత్రమే లాస్ట్ దాకా కూడా, లాస్ట్ హాఫ్ అన్ అవర్ 20 minutes దాకా కూడా రివీల్ అయితే చెయ్యరు. అది ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీకి చాలా బాగుంటుంది అన్నమాట. సో ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోస్లో అవైలబుల్ ఉంది. వాచ్ చేయండి, ఓటీటీ ప్లాట్ఫామ్లో అనేసి రికమెండేషన్ చేస్తాను. బాగా అనిపించింది నాకైతే కూడా. మూవీలో ఇవి బాగున్నాయి. అండ్ మైనస్లో చూసుకుంటే మాత్రమే ఒకటే మాట చెప్తాను. మెయిన్ స్టోరీ అంతా కూడా మన శోభితా గారిని ఎక్కువ కీ రోల్ ప్లే చేస్తే సపోర్టింగ్ క్యారెక్టర్స్కి అంత స్కోప్ ఇయ్యరు అనమాట. ఒక పోలీస్ క్యారెక్టర్ మిగతా క్యారెక్టర్స్కి అంతగా బేస్ ఉండదు. మొత్తం ఈమె చుట్టే ఈమె ఎక్కువ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు ఎక్కువ చూపిస్తారు అనమాట. సో అది కొంచెం మైనస్ అనిపించింది. అండ్ ప్రిడిక్టబిలిటీ కొంచెం తక్కువనే ఉంది. ఆబ్వియస్గా ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్స్లో ఇట్లాంటివి మనం చూసి ఉంటాం కాబట్టి ఇది ఒకటి ఉంటుంది. ఏంది సస్పెన్స్ ఉంటుంది అంటే మాత్రం మీకు ఎండింగ్లా కనిపిస్తుంది. సో కాన్సెప్ట్ అవి సైకో కిల్లర్స్ అంటారు కదా, వాళ్ళ బేస్ మీద మూవీ అయితే తీసారు. ఎలా అంటే ఎప్పటిదో ఒక ఏజ్, ఎప్పటిదో కర్మ ఇంకొక ఎప్పటిదో బయటపడుతుంది అంటారు కదా, అది ఒక ఏజ్లో పడుతుంది. అది పెద్ద సస్పెన్స్ అనమాట. సో ఓవరాల్ మూవీ చూసుకుంటే మాత్రం నాకైతే బాగా నచ్చింది. నా రేటింగ్ చూసుకుంటే మాత్రమే 2.75 out of 5 రేటింగ్స్ ఇస్తున్నాను. వాచ్ చేయాలనుకుంటే మాత్రమే మీరు ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోస్లో అవైలబుల్ ఉంది, వాచ్ అయితే చేసుకోవచ్చు. అండ్ తక్కువ రేటింగ్ ఎందుకు ఇచ్చినా నా 3 ఇచ్చేదిగా అన్నపై 3 ఎందుకు ఇవ్వలేను అంటే మాత్రమే ముందు చెప్తున్నాను, సపోర్టింగ్ క్యారెక్టర్స్కి ప్రాపర్గా యూటిలైజ్ చేయలేకపోయారు. అండ్ కొన్ని సీన్స్ మీకు కొంచెం ల్యాగ్ చేసినట్టు కూడా అనిపిస్తాయి. కొన్ని చూపించినట్టుగా అనిపిస్తాయి, కానీ పెద్దగా సెన్స్ అనిపించవు. సో ఈ 4 కారణాల వల్ల తక్కువ రేటింగ్ ఇచ్చినాను, అంతేగాని చూడలేం. కానీ ఓవరాల్గా మూవీ వాచబులే. బ్లడ్ అండ్ కొన్ని గోరీ సీన్స్ లాగా కనిపిస్తాయి కాబట్టి పెద్దలకు కొన్ని సీన్స్ కాబట్టి 18+16+ పెద్దలకు అనేసి అయితే ఒక సలహా అయితే ఇస్తున్నాను. వాచబుల్ ఇది నా ఒపీనియన్ అండ్ నా రివ్యూ నచ్చి మంచి అనిపిస్తే మనం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.